హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉపద్రష్ట కృష్ణప్రియ గారు రచించిన సంక్రాంతి లక్ష్మి అనే ఓ చక్కటి కథని విందాం. ఇక కథలోకి వెళ్దాం. మనవరాలు హరిత నిద్రపోతోంది. ఏమీ తోచక వీధివాకిటి గోళాల్లో వేసిన గులాబీ మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను ఏరుతున్న సావిత్రమ్మ చెవుల్లో ఓ అనౌన్స్మెంట్ పడింది. ఏమిటా అని ఒకంత శ్రద్ధగా బయటకొచ్చి మరీ వినసాగింది. కాలనీవాసులారా, ఊరికి దూరంగా ఏ అచ్చటా ముచ్చటా లేకుండా గడుపుతున్నామని అనుకుంటున్నారా? బాధపడకండి. ఈ సంక్రాంతికి మన అసోసియేషన్ వారు చక్కని ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులే కాకుండా ప్రతి వీధిలోనూ చక్కగా ఉన్న ముగ్గుకో బహుమతి ఉంటుంది. ప్రథమ బహుమతి గెలుచుకున్న మహిళే ఈ ఏటి సంక్రాంతి లక్ష్మి. ఈ పోటీలో పాల్గొనడానికి మీరు చేయవలసిందల్లా మీ ఇళ్ల ముందు భోగి పండుగ రోజు సాయంత్రం చక్కని ముగ్గులతో మీ వాకిటిని నింపడమే. ఎంట్రీ ఫీజు 5 రూపాయలు మాత్రమే. సాయంత్రం 6:30-8 గంటల మధ్య జడ్జీలు మీ గుమ్మం దగ్గరకొచ్చి మరీ పరీక్షిస్తారు. ఈ ఏటి సంక్రాంతి లక్ష్మి మీరే కాలనీ వాసులారా అంటున్న అనౌన్స్మెంట్ మెల్లిమెల్లిగా దూరమవసాగింది. అమ్మాయి హరిత, లేవే తల్లి! గభాలున ఇంట్లోకొచ్చి హరితను లేపుతూ అంది సావిత్రమ్మ. అబ్బబ్బబ్బా, ఇప్పుడిగా పడుకున్నది ఏ కొంపలంటుకు పోయాయని ఆ కేకలు విసుక్కుంది హరిత. మీ కాలనీలో మంచి ముగ్గులు పోటీ పెట్టారే, ఎంట్రీ ఫీజు 5 రూపాయలేనట. ముందు ఫీజు కట్టేయండి. అదా, నాకు ముగ్గులేయడం అంత బాగా రాదే బామ్మ, నిరాశగా అంది హరిత. నాకొచ్చు కదే, అందులో చెయ్యి తిరిగిందాన్ని. ఎన్ని వేల ముగ్గులేసిందో ఈ చెయ్య, నీకేం తెలిసే? గొప్పగా అంది సావిత్రమ్మ. అయితే నిజంగా ప్రైజ్ వస్తుందంటావా? ఇదిగో, ఇలాంటి అనుమానాలు చూస్తేనే నాకు మండుతుంది. లే ముందరా, మీకసలు మట్టి వాకిలేమన్నా ఉందో లేదో చూద్దాం అంది బామ్మ కోపంగా. మట్టి వాకిలా? ఈ మధ్యే మొత్తం గచ్చు చేయించారు. ఇదిగో, ఈ మూల నుంచి ఆ మూల దాకా మనదే. ఎంత పొరపాటు చేశారే! మట్టి జాగాయే ఉంటే దాని మీద పేడ కల్లాపి చల్లి తెల్లని పిండి ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి పూలా? అవెక్కడ దొరుకుతాయి? లేకపోతే బంతి పూలు పెట్టి పసుపు కుంకాలు జల్లితే ఎంత శోభగా ఉంటుందే. సర్లే, ఇదంతా తవ్వించేద్దాం. అమ్మో, ఆయన ఒప్పుకోరే, గాబరాగా అంది హరిత. బాగుందే, ఆయనకి చెప్పి చేస్తామా ఏంటి? అంటే అబ్బాయి వచ్చేటప్పటికి పగలగొట్టించేద్దాం. అమ్మో, ఏంటే నువ్వు ఇలా అడ్లు పెట్టేదానివి నన్నెందుకు పండక్కి రమ్మనమని ఇంత గోల పెట్టడం? అది కాదు బామ్మ, ఎలా తవ్వడం? కొంచెం తగ్గుతూ అంది హరిత. మేం సాబ్, గుర్ఖా! సైకిల్ ఆపి నమస్కరించాడు గుర్ఖా. అసలేం చేయాలో అర్థం కాక చేస్తుంటే వీడిప్పుడే తగలడాలి అని గొనుక్కుంటూ 100 రూపాయకి చేంజ్ ఉందా అంది హరిత. గుర్ఖా బుర్రగొక్కున్నాడు. రేపు అనడాన్ని ఏమంటారు చెప్పమా హిందీలో? వెధవది, టైంకి గుర్తుకురాదు. పోతే పోయింది, చేతులతో సంజ్ఞలు చేసి చెప్తే సరి అనుకొని రేపావో అంది హరిత. హరి, మంచి ఆలోచన వచ్చిందే అంది సావిత్రమ్మ. అలాగా, గుర్ఖా తుమ్ జావో. నువ్వు చెప్పు మామ్మ అంది ఉత్సాహంగా హరిత. తుమ్ ఉండు అంది సావిత్రమ్మ గూర్ఖాతో. క్యాజీ? సంగతి అర్థం కాని గూర్ఖా అడిగాడు. నీ దగ్గర డబ్బులు లేవేమోనని ఇందాకటి నుంచి మదన పడుతున్నాను. వాడిని ఈ గచ్చు తవ్వమను అంది సావిత్రమ్మ. మరీ అంత హిందీ రాదే బామ్మ, నసిగింది హరిత. వెధవది, అన్ని వేలు పోసి మరీ చదివించాడు కదే మీ నాన్న, తవ్వమని చెప్పడం రాదు? పోయి గుణపం పట్రా అంది సావిత్రమ్మ గుర్ఖాని చేత్తో ఆగమని చెప్తూ. గుర్ఖా వాళ్ళకి తనతో ఏదో పని ఉందని అర్థమయ్యి క్యాజీ మై టైరూ అన్నాడు. ఓహో, టైర్ అంటే ఉండమనిలాగుంది. ఆ గుర్ఖా, టైర్ టైర్ అంటుండగా హరిత గుణపం తెచ్చింది. ఆ గుణపం తీసుకుని గచ్చు మీద కొడుతూ ఇది ఇలా చెయ్యి అంది. గుర్ఖా కోదనా హేక్యా అన్నాడు అనుమానంగా గుణపాన్ని చూస్తూ. అంది బామ్మ వాడికి తన బాధ అర్థమైనందుకు సంతోషిస్తూ. గుర్ఖా ఆశ్చర్యపోతూ ఇత్నా అచ్చా జాగా క్యో మాజీ, క్యా హువా అన్నాడు. మాకు తెలుసులే మంచి జాగా అని. ఖోద్ ఖోద్ అంది వాడు అంటున్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ సావిత్రమ్మ. గుర్ఖా 100 లగేంగే అన్నాడు. వాడి బుర్రకి వాళ్ళిద్దరికీ హిందీ బాగా అర్థం కావట్లేదని అర్థమైనట్లుంది. అందుకని వచ్చిరాని తెలుగు హిందీ కలిపి మాట్లాడాడు. ఆ చేతిలో డబ్బు చూసి మరీ అడుగుతున్నాడు బామ్మ. జావ్ జావ్ అంది హరిత. అమ్మాజీ జావు అన్నాడు గుర్ఖా సావిత్రమ్మతో.
అమ్మో, వీడు తక్కువవాడు కాదు. నేను పొమ్మంటుంటే బామని అడుగుతున్నాడు. దొంగ వెధవ తిట్టుకుంది హరిత. అది కాదే హరి, నువ్వు కాసేపు అడ్డు చెప్పకు. వాడికి ఈ నెల నువ్వు ఇవ్వాల్సిన జీతము తవ్విందానికి కలిపి 100 ఇద్దాం. ముందు వాడిని తవ్వమను అంది సావిత్రమ్మ. మైటీ మైటీ అంది హరిత 8 వేళ్లు చూపించి. అస్సీ చలో అంటూ గుణపం అందుకొని 2 గంటల్లో వాకిలి మొత్తం దంచి పారేశాడు. సిమెంట్ పిల్లలు ఎత్తి వాకిలి చదును చేయడంలో సావిత్రమ్మ హరిత కూడా సాయం చేశారు. గుర్కా 100 తీసుకుని వెడుతుండగా దూరం నుంచి చప్పుడు వినిపించింది. అమ్మో, మా ఆయన వస్తున్నారే! గాబరాగా చూసింది హరిత. ఏమీ ఎరగనట్లు లోపలికెళ్ళి పడుకో అంది సావిత్రమ్మ గులాబీ మొక్కలు సవరిస్తూ. స్కూటర్ గుమ్మంలో ఆపాడు. ఏమిటిది? కొంపదీసి మతుమరుపు ఎక్కువై వేరే వీధికి వచ్చేశానా? అయోమయంగా అనుకున్నాడు ప్రసాద్. ఏమిటో అయోమయంగా అనిపించి ఎదురిల్లు పరకాయించి చూశాడు. ఎదురిల్లు రెడ్డిగారిదే, పక్కిల్లు వెంకట్రావు గారిదే. మరి ఈ గచ్చు? హరిత, హరి, ఎవడే ఈ గచ్చు ఇలా పగలగొట్టింది? కొంపదీసి కాలువ వాళ్ళ అంటూ కోపంగా అరిచాడు ప్రసాద్. గబాలను వచ్చింది సావిత్రమ్మ ఆహా అంటూ. కుళాయి వాళ్ళ? ఆహాహా అంది బామ్మ మళ్ళీ. మరి టెలిఫోన్ వాళ్ళ తవ్వకాలు అయ్యాకే కదా గచ్చు వేయించింది. హరి, ఎక్కడ చచ్చావే? అసహనంగా అరిచాడు. పండుగ రోజుల్లో ఏమిటి నాయన ఆ అశుభం మాటలు? కళ్ళు నిలుపుకుంటూ వచ్చిన హరిత ఒక్కసారి ఆశ్చర్యపోతూ, అమ్మో, ఏమిటిది బామ్మా? ఏమైందసలు అంది కంగారుగా. ఒక్కసారి మనవరాలి మాటలకి కంగు తిన్నట్లయినా సర్దుకొని, మీ కాలనీలో ముగ్గులు పోటీ పెడుతున్నారట. మట్టివాకిలి మీద ముగ్గు వేస్తే శాస్త్రోక్తంగా ఉంటుందని గుర్కావాడికి ఓ 80 రూపాయలు ఇచ్చి తవ్వించాను. 2 గంటల్లో చక్కగా పగలగొట్టిపోయాడు. ముచ్చట పడిపోతూ అంది సావిత్రమ్మ. అమ్మో, అంటే గంటకి 40 పడిందా? నీకసలు డబ్బు ఖాతరు లేకుండా పోతుంది. చాలా కేర్లెస్గా తయారవుతున్నావు పళ్ళు నూరుతూ అన్నాడు ప్రసాద్. కళ్ళనీరు నింపుకుంది హరిత. బాబూ, అమ్మాయికి సంగతి తెలియదు. అనేదేదో నన్నను అంది సావిత్రమ్మ ముఖం మార్చుకుంటూ. అబ్బే, అది కాదు బామ్మగారు. సంగతి తెలియక కొంచెం గాబరా పడ్డాడు. మీరేమీ బాధపడవద్దు పళ్ళు బిగువున అంటూ లోనికి నడిచాడు ప్రసాద్. హమ్మయ్యా, గండం గడిచింది అనుకున్నారు బామ్మ మనవరాలు. నాయనా ప్రసాదు, ఓ చిన్న పని. ఏమిటి బామ్మగారు? ఇంట్లో టైల్స్ గాని తీయించేయాలా? ఒళ్ళు ఉడికిపోతుంటే బయటకు కనబడనీయకుండా తెచ్చిపెట్టుకున్న నమ్రతతో అన్నాడు. అబ్బే, అలాంటి పని నేను ఎందుకు చెప్తాను నాయనా? పోటీకి టైం ఇంకా 2 రోజులే కదా ఉంది. కాస్త ఎక్కడైనా పేడ సంపాదిస్తావేమోనని. అలికిన వాకిట ఒలికిన అందమే అంటారు పెద్దవాళ్లు. ఆ విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది అంది సావిత్రమ్మ. మెల్లిగా హరిత దగ్గరికి వెళ్లి లోగొంతులో, హరి, నా ముఖం మరీ పేడ కళ్ళు ఏరుకునేవాడ్లా ఉందే అన్నాడు. అలా చిన్నబుచ్చుకోకండి. అందరూ తలో చెయ్యి వేస్తేనే కదా ఏ పనైనా సఫలమయ్యేది అంది హరిత ప్రేమగా. మన ప్రక్క వీధిలో ఒక ఆవును చూశానే హరి అంది సావిత్రమ్మ. వాళ్ళు పేడ ఎవరికి ఇవ్వరే. ఇదివరలో చాలాసార్లు అడిగాను నిరాశగా అంది హరిత. ఇలాంటి పరిస్థితుల్లో అడుగుతారా ఏమిటి అంది సావిత్రమ్మ. అంటే దొంగతనంగా విస్తుపోతూ అన్నాడు ప్రసాద్. మా నాయనే, ఇట్టే అల్లుకుపోతాడు బిడ్డ మురిపెంగా అంది సావిత్రమ్మ. అదోలాగా ముఖం పెట్టిన ప్రసాద్ని అనునయిస్తూ, నేను వస్తాను, కాస్త చీకటి పడ్డాక వెళదాం. నేను గోడకి యువతలు నిలబడతాను. మీరు గోడ దూకి పేడని ఈ పాలిథిన్ కవర్లో వేసి నాకు అందించి మళ్ళీ గోడకి ఇటు దూకేయండి. గప్చుగ్గా మనింటికొచ్చేద్దాం. ఎలా ఉంది ఐడియా అంటూ స్కీమ్ వివరించింది హరిత. తప్పదంటావా దీనంగా అన్నాడు. ప్లీజ్ అంది హరిత. ఒప్పుకోక తప్పలేదు ప్రసాద్కి. ఒక దుడ్డుకర్ర పట్టుకొని రాత్రి 10 అయ్యాక బయలుదేరారు హరిత ప్రసాదు పక్క వీధికి. గంటైనా అయిపు ఆజా లేకపోవడంతో ఇటూ అటూ చెయ్యవేసి నడుస్తున్న ప్రసాద్ కనిపించాడు. ఏమైంది బాబూ అంది ఆదుర్దాగా. మూలుగుతూ ఏ సమాధానమూ చెప్పలేదు ప్రసాదు. అనుకున్నట్లుగా అంతా బాగానే అయిందే బామ్మ. పేడ ఎత్తి సంచి బాగానే అందించాడు. తిరిగి గోడ ఎక్కేటప్పుడు వాళ్ల కుక్క అరుస్తూ ప్యాంటు గట్టిగా పట్టేసిందట. ఆ గోలకి వాళ్ళు బయట లైట్లు వేశారు. వాళ్ళు బయటకొచ్చి మమ్మల్ని గుర్తుపట్టేస్తే అసలే మంచివాళ్లు కాదు, పరువు పోతుందని కుక్కని కర్రతో కొట్టి గోడకి గబాలను దూకేశారు. కాళ్ళు చేతులు దోక్కుపోయాయి. పేడ అందిస్తూ అంది హరిత. అబ్బో అబ్బో, పేడ చాలానే ఎత్తాడే అబ్బాయి.
4 రోజులకి సరిపోతుంది. ఫోన్లే నాయనా, లేచిన వేళ చాలా బాగుంది, ఏ ఫ్రాక్చర్ అవలేదు. ఓదార్పుగా అంది సావిత్రమ్మ. ఎద్దు పుండు కాలికి నొప్ప అని ఊరికే అన్నారా అనుకున్నాడు ప్రసాద్ మనసులో. దయచేసి పేడ దొంగతనం తప్పించి ఏ పనైనా పర్వాలేదు చెప్పండి అన్నాడు. బజార్లో సౌభాగ్యలక్ష్మి ముగ్గుల క్యాలెండర్ దొరుకుతుంది. అక్కడే గ్యాస్ ముగ్గు 2 కేజీలు, అన్ని రకాల రంగులు, కొంచెం చమ్కీలు తీసుకురా నాయనా అంది. దెబ్బలకి కొబ్బరి నూనెను రాసుకుంటూ పళ్ళు బిగువన అన్నాడు ప్రసాద్ అలాగే అని. మర్నాడు 12 గంటలకల్లా అన్నీ తెచ్చిపడేశాడు. భోగి రోజు బొబ్బట్లు, పులిహోర చేసింది సావిత్రమ్మ. దెబ్బల తీపులు తీస్తున్నా బామ్మ చేసిన పిండి వంటలు బాగానే ఎంజాయ్ చేశాడు ప్రసాద్. సాయంత్రం అనుకున్నట్లుగానే చక్కని ముగ్గు వేసింది సావిత్రమ్మ. నడుం పడిపోయేటట్టు రంగులు అద్దింది హరిత. 6 గంటల నుంచి జడ్జీలు ఎప్పుడు వస్తారా అని కాలు కాలని పిల్లిలా తిరిగారు సావిత్రమ్మ, హరిత. దగ్గర 8 అవుతుండగా జడ్జీలు వచ్చి ఓ 2 నిమిషాలు ముగ్గు చూసి మార్కులేసుకుని పక్కింటికెళ్లారు. ఒళ్ళు నొప్పులు ఎక్కువై జ్వరం వచ్చినట్టే డాక్టర్కి చూపించుకుని వచ్చిన ప్రసాదు మందులు మింగుతూ బామ్మ మనవరాల తర్జనా భర్జన ఊరకంట చూడసాగాడు. అదేమిటే అందరిళ్ల దగ్గర అంతంతసేపు ఉంటున్నాడు? కొంపదీసి ముగ్గు ఫిక్సింగ్ ఏమన్నా జరిగాయా ఏమిటి అనుమానంగా అంది సావిత్రమ్మ. వామ్మో, ముసల్దానికి తెలియని విషయం లేదులా ఉందే అనుకున్నాడు ప్రసాద్. ముగ్గు ఫిక్సింగ్లా? నోరు వెళ్ళబెట్టింది హరిత. అదేనే, ముందుగానే వాళ్ళు వీళ్ళు ఓ మాట అనుకున్నారేమో. ఏమో, మా కాలనీ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. నాయనా వెంకన్న ఆదుర్దగా 2 చేతులు జోడించి దేవుడి గదిలోకి వెళ్ళింది సావిత్రమ్మ. వెనకాలే వెళ్ళింది హరిత. వెంకన్న స్వామి, ఒక కొబ్బరికాయ లంచమిస్తారేమో, వీళ్ళకి తగిన శాస్తి చెయ్యి, నేను 2 కొబ్బరికాయలు కొడతాను. ఈ ముసల్ది వచ్చాక హరిత అసలు నా మాట వినడం మానేసింది. బోలెడు డబ్బు దండగ పెట్టించింది అక్కసుగా అనుకున్నాడు ప్రసాద్. మకర సంక్రాంతి రోజు అన్యమనస్కంగానే గడిపారు బామ్మ మనవరాలు. అయినా పొంగలి పెరుగువడలు బాగానే చేసింది ముసల్ది. మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ప్రసాద్ అవి తింటూ. సాయంత్రం సంక్రాంతి లక్ష్మి సభ మొదలైంది. మైక్ టెస్ట్ మొదలుపెట్టగానే మంకీ క్యాప్ పెట్టుకుని, స్వెటర్ వేసుకుని, దుప్పట కప్పుకొని బామ్మ మనవరాళ్ళని అనుసరించాడు ప్రసాద్ వాళ్ళిద్దరి బలవంతం మీద. మొదట ఆటలు పాటల పోటీళ్లు, గెలుపొందిన పిల్లలకి బహుమతులు ఇచ్చారు. ఆపై ముగ్గుల పోటీలో గెలుపొందిన వారిని పిలవడం మొదలుపెట్టారు. తమ పేరు ఎప్పటికీ రాకపోవడంతో సావిత్రమ్మ గాభరాగా ఏడుకొండలవాడ వెంకటరమణ అని కళ్ళు మూసుకొని ఏదేదో మొక్కుకోసాగింది. డాక్టర్ మందులతో కలిపి ముగ్గుల పోటీకి పెట్టిన ఖర్చు మొత్తం 2000. బహుమతి లేదు, గాడిద గుడ్డు లేదు. ఈ ముసల్దాన్ని ఇంటికెళ్ళాక శుభ్రంగా దులిపేయాలి. ఆవిడ ముఖం చూస్తుంటే బహుమతి రాలేదని నేనేం తిప్పుతాను అని హడలు చస్తున్నట్లుంది. 2 కొబ్బరికాయల ముక్కు బాగానే పనిచేసినట్లుంది. పాపం హరిత ఎంత ఆతృతగా అనౌన్స్మెంట్ వింటుందో. ప్రైజ్ రాలేదని బాధపడుతుంటే ఏం చేస్తాం? రాగిలాంటి తక్కువ లోహాలతో కలిసిన బంగారానికే తప్పలేదు దెబ్బలు. మూలుగుతూనే ఊరకంట వాళ్ళిద్దరినీ చూస్తూ అనుకున్నాడు ప్రసాద్. అబ్బా, కాస్త మెల్లిగా మూలుగుదురు, అవతల ఎవరి పేరు చెప్తున్నారో అర్థం కావడం లేదు విసుక్కుంది హరిత. ఇక చివరిగా ఎంతో శాస్త్రోక్తంగా పేడకల్లాపి చెల్లిన పచ్చని వాకిట్లో సాంప్రదాయాన్ని చక్కగా పాటిస్తూ భోగి కుండల ముగ్గు ఎంతో చక్కగా వేసి, రంగులద్ది, గొబ్బెమ్మలు పెట్టి, బంతిపూలతో అలంకరించి, పసుపు కుంకాల్ని జల్లి మన సంస్కృతిని కనువిందుగా తెలియచెప్పిన శ్రీమతి హరిత గారికి ఈ పోటీలో ప్రథమ బహుమతి వచ్చిందని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాం. ఆవిడే ఈ ఏటి సంక్రాంతి లక్ష్మి. హరిత గారు, స్టేజ్ మీదకొచ్చి బహుమతి అందుకోండి, మీకివే మా అభినందనలు అన్న అనౌన్స్మెంట్ వినగానే ఏ బామ్మగారు కంగ్రాట్స్ అన్నాడు ప్రసాద్ అన్నీ మరచి. హరిత బామ్మకి ప్రసాద్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరి కరతాళ ధ్వనుల మధ్య బహుమతి అందుకుంది. ఏమిటా అని కవర్ చింపి చూస్తే 2 ప్లాస్టిక్ గొబ్బెమ్మలు. బహుమతి కాదు ముఖ్యం, గుర్తింపు అంది సావిత్రమ్మ. మరే అన్నారు హరిత ప్రసాద్. అమ్మా హరి, బహుమతి వస్తుందో రాదో అని హడిల్ చచ్చానంటే నమ్ము. నాయనా ప్రసాదు. ఏమిటి బామ్మగారు? నీరసంగా అడిగాడు ప్రసాద్. బహుమతి వస్తే వెంకన్నబాబుకి 1116 ఇస్తూ నీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను మెల్లగా అంది సావిత్రమ్మ. ఇది అన్యాయం, అక్రమం ఆవేశంగా అరిచాడు. ప్లీజ్ ఒప్పుకోండి అంది హరిత. ఇక చేసేది లేక బామ్మ మనవరాలని మాటలతో నెగ్గుకు రాలేక అంటూ మూలిగాడు ప్రసాదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.